శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిన ఆ పవిత్ర సమయం. ద్వాపర యుగపు వెలుగు మెల్లగా మసగబారుతోంది. ఆ సమయంలో ధర్మరక్షణ కోసం నిలిచాడు ఒక మహావీరుడు. ఆయనే పాండవుల వారసుడు, అభిమన్యుడు తనయుడు పరీక్షిత్తు మహారాజు. హస్తినాపుర సామ్రాజ్యం ఆయన పాలనలో కలకలలాడుతోంది. బంగారు రథంపై ధర్మయాత్రకు బయలుదేరాడు ఆ రాజశ్రీ. తెల్లని అశ్వాలు గాలి వేగంతో పోటీ పడుతున్నాయి. ప్రజల కళ్ళల్లో ఆనందం, గుండెల్లో ధైర్యం, అంతా ఆయన చలువే. ప్రకృతి కూడా రాజు పాలనలో పులకరించిపోతోంది. కానీ అదృశ్యంగా కాలచక్రం తన గమనాన్ని మారుస్తోంది. ద్వాపర యుగం ముగిసి చీకటి యుగం ప్రవేశించడానికి సిద్ధమైంది. రాజ్యంలో ఎక్కడో తెలియని భయం మొదలైంది. పక్షులు గగన వీధుల్లో గందరగోళంగా ఎగురుతున్నాయి. ఇది పరీక్షిత్ మహారాజు ఎదుర్కోబోయే అతి పెద్ద పరీక్ష. ఆ ధర్మయాత్రలో ఆయన ఒక వింత దృశ్యాన్ని చూశాడు. సరస్వతీ నది తీరాన ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఒక చోటు నేడు వెలవెలబోతోంది. అక్కడ రాజు కళ్ళ ముందు ఒక ఘోరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒక తెల్లటి వృషభం నిలబడలేక తడబడుతోంది. అది కేవలం ఒకే ఒక్క కాలు మీద నిలబడి వణుకుతోంది. దాని కళ్ళలో అంతులేని వేదన కనిపిస్తోంది. దాని పక్కనే ఒక ఆవు కన్నీరు మున్నీరుగా విలవిస్తోంది. ఆ వృషభం మరెవరో కాదు, సాక్షాత్తు ధర్మదేవత. ఆ గోవు మనందరిని భరించే భూమాత. ఎందులకి ఈ దైన్యం, ఎందులకి ఈ కన్నీరు? ధర్మం ఒక్క కాలు మీద నిలబడడం అంటే ఏమిటి? ఆవు శరీరం అంతా గాయాలతో నిండిపోయి ఉంది. భూదేవి ముఖంలో మునుపెన్నడూ లేని భయం ఆవహించింది. అప్పుడు ఆ చీకటి పొదల్లోంచి ఒక వికృత రూపం బయటికి వచ్చింది. ఆ రూపమే సర్వనాశనానికి మూల కారణం. వాడు రాజు వేషంలో ఉన్నాడు, కానీ రాక్షసుడులా ప్రవర్తిస్తున్నాడు. కనికరం లేకుండా గోవుని వృషభాన్ని కర్రతో కొడుతున్నాడు. ప్రతి దెబ్బకి వృషభం అల్లాడిపోతోంది. వాడే అధర్మానికి ప్రతిరూపం, కలిపురుషుడు. ఈ దారుణాన్ని చూసి పరీక్షిత్తు రక్తం మరిగిపోయింది. ఆగో, నా రాజ్యంలో ఈ అన్యాయాన్ని సహించను గర్జిస్తూ తన దివ్య ఖడ్గాన్ని బయటికి తీశాడు. గోవులను హింసించే ధైర్యం నీకు ఎక్కడిది? రాజు కళ్ళల్లో ప్రళయకాల రుద్రుడి కోపం కనిపిస్తోంది. కలిపురుషుడు వేటకారంగా నవ్వుతూ వెనక్కి తగ్గాడు. నేను కాలానికి లోబడి వచ్చాను మహారాజా. కానీ పరీక్షిత్తు క్షమించే స్థితిలో లేడు. ధర్మరక్షణే తన ప్రథమ కర్తవ్యంగా కదిలాడు. పరీక్షిత్తు ఆ వృషభం దగ్గరికి వెళ్ళి, ఓ ధర్మదేవత, నీకీ గతి పట్టినందుకు క్షమించు. నీ 3 కాళ్ళు ఎవరు విరిచారు? ఈ అన్యాయం ఎవరి వల్ల జరిగింది? అప్పుడు ఆ వృషభం, ఇది కేవలం ఒకరి వల్ల జరిగినది కాదు, ఇది కాల మహిమ. సత్యయుగంలో నాకు 4 పాదాలు ఉండేవి. అవి తపస్సు, శౌచం, దయ మరియు సత్యం. కానీ కాలక్రమేణా అధర్మం పెరిగిపోయింది. నా 3 కాళ్ళు విరిగిపోయాయి. తపస్సు పోయింది, శౌచం అంతరించిపోయింది, దయ కరువైంది. ఒక్క కాలు మీద మాత్రమే నిలబడి ఉన్నాను. ఆ ఒక్క కాలిని విరక్కొట్టడానికి కలి ప్రయత్నిస్తున్నాడు. పరీక్షిత్తు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భయపడకు ధర్మదేవత, ఈ పరీక్షిత్తు ఉండంగా నీకు అపాయం రానివ్వను. ఆయన తిరిగి కలిపురుషుడి వైపు ఉగ్రంగా చూశాడు. దుర్మార్గుడా, ధర్మాన్ని హింసించే నిన్ను ఇప్పుడు యమపురికి పంపిస్తాను. కలిపురుషుడు రాజు పరాక్రమానికి భయపడి గజగజ వణికిపోయాడు. రాజు అడుగు ముందుకు వేస్తుంటే భూమి కంపిస్తోంది. ధర్మ రక్షకుడైన రాజు ముందు అధర్మం నిలబడలేకపోయింది. మృత్యువు తన ముందు నిలబడి ఉన్నట్టు కలికి అనిపిస్తోంది. ఇక తప్పించుకునే దారి లేదని వాడు గ్రహించాడు. పరీక్షిత్తు తన ఖడ్గాన్ని ఎత్తి కలి కంఠంపై ఉంచాడు. చంపడానికి సిద్ధమైన ఆ క్షణంలో కలి ఒక్కసారిగా రాజు కాళ్ళపై పడ్డాడు. శరణు మహారాజా, నన్ను క్షమించండి. నేను కాలధర్మాన్ని పాటిస్తున్నా తప్ప నా సొంత నిర్ణయం కాదు. పరీక్షిత్తు మనసులో ధర్మ సందేహం కలిగింది. శరణు కోరిన వాడిని చంపకూడదనేది క్షత్రియ ధర్మం. కానీ రాక్షసుని వదిలేస్తే లోకానికి ముప్పు తప్పదు. రాజు ఆలోచనలో పడ్డాడు. కలివంక తీవ్రంగా చూశాడు. సరే, నిన్ను చంపను, కానీ నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. వెళ్ళిపో. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ నీకు చోటు లేదు. కలి భయంతో వణుకుతూ, మహారాజా, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు చోటివ్వండి. పరీక్షిత్తు గంభీరంగా ఆలోచించి కలికి కొన్ని నియమాలు విధించాడు. మనుషుల బుద్ధి ఎక్కడ భ్రష్టు పడుతుందో
అక్కడ నువ్వు ఉండొచ్చు. నీకు నివాసం ఉండడానికి 4 చోట్లు ఇస్తున్నాను. మొదటిది జూదమాడే చోటు, రెండవది మద్యం సేవించే చోటు, మూడవది స్త్రీలను హింసించే చోటు, నాలుగవది జీవహింస జరుగు చోటు. ఈ 4 చోట్ల మాత్రమే నీవు నివసించాలి. కలిపురుషుడు తెలివైనవాడు. వాడు మరొక చోటు కావాలని కోరాడు. మహారాజా, మరో చోటు కూడా దయచేయండి. పరీక్షిత్తు ఒక్క క్షణం ఆలోచించి చివరిగా అనుమతి ఇచ్చాడు. సరే, బంగారం ఉన్న చోటు కూడా నువ్వు ఉండొచ్చు. కలి ఆ మాట వినగానే లోపల సంతోషంతో గంతులేశాడు. ఎందుకంటే రాజు ధరించిన కిరీటం బంగారంతో చేసింది. కలి మెల్లగా పొగలా మారి రాజు కిరీటంలో ప్రవేశించాడు. కలియుగం అధికారికంగా భూమి మీద మొదలైంది. రాజు తన రథంపై తిరిగి హస్తినాపురానికి బయలుదేరాడు. ధర్మం మరియు భూదేవి ఆయన్ని దీనంగా చూస్తూ ఉండిపోయారు. విధి ఎంత బలమైనదో ఆ మహారాజుకి అప్పుడే తెలియదు. ఒక చిన్న అనుమతి సర్వనాశనానికి దారి తీస్తుందని ఎవరైనా ఊహించగలరా? కలియుగ ప్రవేశం పూర్తయింది. కథ మలుపు తిరిగింది. కాలం తన గమనాన్ని మార్చుకుంది. ధర్మం యొక్క కాంతి మెల్లగా మసకబారుతోంది. సరస్వతీ నది తీరాన అలలు భయంకరంగా ఘోషిస్తున్నాయి. అడవిలో జంతువులు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఆకాశం రక్తం రంగు పూసుకుంటుంది. పరీక్షిత్తు రథం వెళ్తున్న కొద్దీ వెనక ఉన్న దారి చీకటిలో కలిసిపోతోంది. రాజు తన కిరీటాన్ని ఒక్కసారి సరిచేసుకున్నాడు. అశ్వాల అరుపుల్లో ఏదో హెచ్చరిక వినిపిస్తోంది. గాలిలోని దుమ్ము దృశ్యాన్ని మసకబారుస్తోంది. అది కలియుగపు తొలి శ్వాస. ధర్మదేవత ఒంటరిగా నది తీరంలో మిగిలిపోయాడు. భూదేవి కన్నీరు నీటిలో కలిసిపోతోంది. సత్యం ఒకటే ఇప్పుడు ప్రపంచానికి ఆధారం. కానీ ఆ సత్యానికి కూడా గ్రహణం పడుతోంది. హస్తినాపురపు కోట బురుజులపై పక్షులు నిశ్శబ్దంగా కూర్చున్నాయి. సామ్రాజ్యం అంతా ఒక విధమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. అది ఒక గొప్ప ప్రళయానికి ముందు వచ్చే ప్రశాంతత. కలిపురుషుడు క్రీడంలో ఉండి రాజు బుద్ధిని మలుస్తున్నాడు. రాజు మొహంలో గంభీరం పోయి తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఆయన కళ్ళు ఇప్పుడు ధర్మాన్ని చూడలేకపోతున్నాయి. ప్రకృతి మాత తన బిడ్డల కోసం రోధిస్తోంది. ఈ ప్రయాణం ఎక్కడికి దారి తీస్తుందో ఆ పరమాత్ముడికే ఎరుక. పరీక్షిత్తు మహారాజు తన అంతఃపురంలోకి ప్రవేశించాడు. కానీ ఆయన మనసు ఎక్కడో అడవిలోనే పడిపోయింది. ఆ వింత దృశ్యం ఆయన్ని వెంటాడుతూనే ఉంది. ధర్మదేవత మాటలు ఆయన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. కలికి చోటు ఇచ్చి తప్పు చేశానా అని ఆయనకు అనిపించడం లేదు. ఎందుకంటే అప్పటికే కలి ప్రభావం మొదలైంది. బంగారంపై వ్యామోహం రాజు ఆలోచనలను కప్పేస్తుంది. రాజ్యంపై, ధనంపై ఆయనకు అహంకారం పెరగడం మొదలైంది. ఇది కేవలం ఒక రాజు కథ కాదు. ఇది మనందరి భవిష్యత్తు మార్చే మలుపు. ఇది మనందరి భవిష్యత్తు మార్చే మలుపు. ధర్మం వెనకడుగు వేస్తుంటే అధర్మం అడుగులు తొక్కుతోంది. పరీక్షిత్తు ఓ చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు శ్రీమద్భాగవతం పుట్టడానికి కారణమవుతుంది. విధిలించిన ఈ నాటకంలో ఆయన ప్రధాన పాత్రధారి. రాబోయే రోజుల్లో ఆయన ఒక మహాశాపానికి గురవుతాడు. ఆ శాపమే ఆయన మోక్షానికి దారితీస్తుంది. కానీ దానికి ముందు ఎంతో నాటకం జరగాల్సి ఉంది. కలియుగ ప్రభావం ఎలా ఉంటుందో ప్రపంచం చూడబోతోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు కథ ముందుంది. పరీక్షిత్తు అడవికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? శృంగి ఇచ్చిన భయంకరమైన శాపం ఏమిటి? 7 రోజుల్లో మరణం సంభవిస్తుందా? వచ్చే భాగంలో సత్యం మరియు విధి మధ్య జరిగే యుద్ధాన్ని చూద్దాం. శ్రీమద్భాగవతం నిత్య సత్యం వచ్చే భాగం త్వరలో.